ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇక్కడ చూస్తున్న చేను ఇప్పుడు ఈనింది. అంటే చేను ఈనటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, అంటే వెన్ను బయటికి వెళ్ళిన దగ్గర నుంచి మొదటి 5 రోజులు అయితే ఉన్నాయో ఆ 5 రోజులు మనం ఏ మందునైనా మనం కొట్టకపోవటం అనేది చాలా మంచిదన్నమాట, చాలా ఉత్తమం అన్నట్టు. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇదంతా బాగా పూత మీద ఉందన్నమాట. ఇప్పుడు ఇదన్నీ సంపర్కం జరిగే టైం అన్నమాట. ఇప్పుడు ఈ సంపర్కం జరిగే టైంలో మనం ఏ మందు కొట్టినా కూడా ఇది రాలిపోవటము, ఎండిపోవటము జరుగుతుందన్నమాట. అయితే దీంట్లో ఇప్పుడు ఈ టైం వచ్చేసరికి మనకు దీంట్లో నల్లగింజ కనపడుతుందని నల్లి కోసమని, తర్వాత తెల్లకింకి వస్తుందని తెల్లకింకి కోసమని కొడుతుర్రు. ఇంకా వేరే మందులు కూడా కొడుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఇలా ఏ మందులు ఇప్పుడు ఈ 5 రోజుల సమయంలో మనం కొట్టకూడదో ఇప్పుడు దీంట్లో చూద్దాం. ఇక్కడ ఈ వెన్నులో చూసినట్టయితే మనకు చివరి వరకు కూడా మొత్తం పాలు పోసుకున్నాయి అన్నమాట. గింజలనే ఇక్కడి వరకు కూడా అన్ని పాలు పోసుకోవడం జరిగింది. అంటే మనం ఈ సంపర్కం జరిగే టైంలో మనం ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా దానికి మందులు ఇలాంటివి కొట్టి దానికి ఈ నష్టం చేయకుండా ఉన్నట్టయితే మనకు ఈ విధంగా గింజలు మొత్తం దీంట్లో ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ పాలు పోసుకోవడం జరిగిందనమాట. వెన్ను కూడా నీట్గా ఉంది. మనం ఎప్పుడైతే ఈనడానికి ముందే మనం కొట్టుకొని తర్వాత దీనికి ఇబ్బంది పెట్టినట్టయితే మనకు ఈ విధంగా మొత్తం వెన్ను మొత్తం శుభ్రంగా పాలు పోసుకునేందుకు అవకాశం ఉంటుందన్నమాట. చేను ఈనిన అంటే ఈ వెన్నులు బయటకు వచ్చిన మొదటి రోజు నుంచి 5 రోజులు, కనీసం 5 రోజుల వరకు మనం ఇక్కడ చూసినట్టయితే దీని మీద ఈ పూత అనేది, పుప్పడి అనేది ఉంటుందన్నమాట. ఈ మొదటి 5 రోజులు సంపర్కం జరిగే సమయం అన్నమాట. ఈ టైంలో మనం ఈ ఘాటైన మందులు కొట్టినట్టయితే దీనికి సంపర్కానికి ఇబ్బంది జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు 75 SP, 50 SP, ప్రొపినోపాసు, పెండాలు, ఎస్పేటు, టిల్టు ఇలాంటివి ఇంకా మరికొన్ని రకాలు ఉన్నాయి. వాటిని ఈ టైంలో కొట్టుకోవడం వల్ల ఏమైందంటే ఈ పూత అనేది రాలిపోవటమే కాకుండా కొన్ని విత్తనాలకి ఏమిటంటే ఒకసారి పోయినా మళ్ళీ రెండోసారి వస్తుంది, కొన్నింటికి రాదు. దానివల్ల ఏమిటంటే ఈ గింజలు అనేది తాలిపోవడం జరుగుతుంది అనమాట. ఈ గింజ అనేది నోరు తెరుచుకొని ఉంటుంది. ఆ సంపర్కం జరిగిన తర్వాత ఆ గింజ మళ్ళీ దగ్గరికి మూసుకుపోతుంది అనమాట. అంటే అట్లా గింజ లాక్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. చేసినట్టయితే మనకు నష్టం జరగకుండా ఉంటుందన్నమాట. లేకపోతే మనం దోమ కోసం అనే తెల్లకంకి కోసం అనే 75 SP, 50 SP, దోమ కోసం అనే మరి ఇంకా వేరే దోమ మందులు, తర్వాత ఈ నల్లి కోసం అనే పెండాలు, ప్రొపినోపాసు ఇవి కొట్టడం వల్ల ఏమవుతుందంటే వీటిల్లో ఉండే గాఢత వలన ఈ సుంకు అనేది ఎండిపోతుంది. తర్వాత ఈ సంపర్కం అనేది జరగదన్నమాట. కాబట్టి వీటిని మనం కొట్టుకోకూడదు. ఈ టిల్ట్ కూడా ఏంటంటే మనం పాలు పోసుకున్న దశలో కొట్టుకున్నట్టయితే అది లాక్ అయిపోతుంది. ఆ గింజ అనేది సైజ్ అనేది పెరగదన్నమాట. పాలు మొత్తం పోసుకున్న తర్వాత, పూర్తిగా పాలు పోసుకున్న తర్వాత కొట్టుకున్నట్టయితే దానివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నమాట. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తించి తగిన జాగ్రత్త తీసుకుంటారని కోరుకుంటూ, నష్టం జరగకుండా చూసుకోండి. ముందే 1-2 కర్రలు ఈనప్పుడే కొట్టుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఈ టైంలో కొట్టడం వల్ల తప్పనిసరిగా నష్టం అనేది ఎక్కువ తక్కువ, కొంత తక్కువ అనేది ఆ మందును బట్టి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరొక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటా. మీ ఆరుద్ర. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.